పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడేమో హాలిడేస్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు హాలిడే ఉంటుందా, వాళ్ళతో పాటు మనకు కూడా కాస్త రెస్ట్ ఉంటుంది అనిపిస్తుంది. నిజానికి వాళ్ళు స్కూల్కి వెళ్తేనే అన్ని పనులు కరెక్ట్గా అవుతాయండి. వాళ్ళు టైం టు టైం తింటారు, ముఖ్యంగా మనం టైం టు టైం అన్నీ మెయింటైన్ చేస్తాం. మీరేమంటారు? స్టార్టింగ్ అంటే పొద్దున కొంచెం బద్ధకం వదిలేసి లెగిస్తే గనక వంట అయిపోతుంది. టైంకి పిల్లలు స్నానాలు చేస్తారు, రెడీ అవుతారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తారు. అప్పుడు మనకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. హాలిడే అంటాం కానీ నిజానికి ఆ రోజు రెస్ట్ ఉండదు. ఏమంటారు? కాకపోతే ఏ రోజైనా సరే కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, రెస్ట్ తీసుకునే టైంలో రెస్ట్ తీసుకోవచ్చు, వంట చేసే టైంలో వంట చేయొచ్చు, ఏ పని చేయాలనుకుంటే ఆ పని చేయొచ్చు. అన్నిట్లో ముఖ్యమైనది కుకింగ్ కదండి. దాంట్లో నేను హెల్ప్ చేస్తాను. ఎప్పట్లాగానే మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మెయిల్ మనకి రాసింది మురళి గారండి. ఏమని రాశారంటే, స్వప్న గారు నమస్తే, మాది తుమ్మపాల, అనకాపల్లి జిల్లా. నమస్తే అండి మురళి గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మీరంటే నాకు చాలా ఇష్టం. మీ వంట చేసే విధానం కూడా చాలా నచ్చుతుంది. ఎవరు మీలాగా వంట చేయలేరు. మీరు వంట మరీ చక్కగా వివరిస్తూ చేస్తారు. మీరు నా కోసం ప్రాన్తో ఏదైనా ఈజీగా అయిపోయే డిష్ చేసి చూపిస్తారని ఆశిస్తున్నాను అని చెప్పేసి పెట్టారు. అయితే మీరు ఎప్పుడైనా ప్రాన్ బుర్జీ చేశారా అండి? అంటే ఈజీగా మనం ఎగ్ బుర్జీ చేసుకుంటాం కదా, అలాగే అంతే టైంలో మనం ప్రాన్ బుర్జీ కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో నేను చూపిస్తాను. మరి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. ప్రాన్ బుర్జీ చేసుకోవడానికి అన్నీ పెట్టినండి, చాలా సింపుల్. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఎగ్ బుర్జీకి ఏమైతే పెట్టుకుంటామో ప్రాన్ బుర్జీ కూడా అదే పెట్టుకోండి. కాకపోతే మామూలుగా అయితే ప్రాన్ బుర్జీ చేసేటప్పుడు ఓన్లీ ప్రాన్స్ వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే అందులో ఒక 2 గుడ్లు వేసామనుకోండి, ఇంకా సూపర్ కాంబినేషన్ అనమాట, సూపర్గా ఉంటుంది. మరి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. కొత్తిమీర, టమాటాలు, ఉల్లిపాయలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి అండ్ 2 గుడ్లు. ఇదేమో మంచి ఇలా పరాటా టైప్లో చపాతీ చేయడం కోసం ముందుగానే పిండిని తడిపి పెట్టుకున్నా. జస్ట్ మామూలు గోధుమ పిండిలో ఉప్పేసి చక్కగా తడిపి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకున్నాం, స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ కాస్త జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కాస్త ఫ్రై అవ్వాలి, ఆ ఫ్లేవర్స్ బయటికి రావాలన్నమాట. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేద్దాం. ఉల్లిపాయల మట్టుకి మంచి ఫ్రై అవ్వాలి. ఈ లోపల మనం ప్రాన్స్ని కీమా లాగా సన్నగా కట్ చేసుకుందాం. ఆల్రెడీ నేను 2 సార్లు చక్కగా వాష్ చేశాను. ఉల్లిపాయలు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెమే, ఎక్కువ అవసరం లేదు, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసేయాలి. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. ప్రాన్స్తో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేయండి. ఇప్పుడు ఇందులో కాస్త గరం మసాలా, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇంకా వేసుకోవడమే, చాలా ఈజీ ప్రాసెస్. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాం, కారం కూడా వేసుకోవాలి, ధనియాల పొడి,
చిన్న ప్రాసెస్ ఏంటి అంటే జస్ట్ ఒక చుక్క నీళ్ళు తీసుకొని ఇలా చల్లుకోండి. ఇలా మధ్యలో కొంచెం ఇలా రంధ్రంలాగా గుంతలాగా చేసేసి ఎగ్ని ఇందులో వేసుకోండి. ఎగ్ వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది, బట్ ఎగ్ వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్ని మధ్యలో బాగా మిక్స్ చేయండి. ఇలా చేయడం వల్ల మొత్తం సమానంగా కలుస్తుంది. లేదంటే పైన వేసేసామనుకోండి మొత్తం ప్రాన్స్కి అంటుకుపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. సో దీన్ని నేను షిఫ్ట్ చేసేస్తా. షిఫ్ట్ చేసి పరాటాలు చేస్తా. ఫస్ట్ చెప్పాను కదా మీకు, గోధుమ పిండిని ముందుగానే తడిపి పెట్టుకుంటే ఎప్పుడైనా చపాతీలైనా పరాటాలైనా బాగా వస్తాయి. సో కొంచెం పొడిపిండి కింద వేసుకొని పెద్ద చపాతీలాగా చేసేసుకోవడమే ఫస్ట్. మధ్యలో ఇట్లా ఫుల్గా ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ ఆయిల్ని అప్లై చేయండి ఇట్లా. అండ్ పొడిపిండి ఇలా మధ్యలో వేసేసుకోండి. లేయర్స్ రావాలి కాబట్టి ఇట్లా పొడిపిండి నూనె వేస్తేనే మనకి ఆ లేయర్స్ వస్తుంది అన్నమాట. అండ్ స్లిప్ అవ్వదు. అంతేకాకుండా ఇప్పుడు మనం చేసింది మొత్తం గోధుమ పిండే. పరాటా పిండికి మనం తడుపుకుంది గోధుమ పిండే. ఇలా ఫోల్డ్ చేసేయండి పిండిని. ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇలా జస్ట్ ప్రెస్ చేసుకోండి. ఎంతైనా మైదా పిండితో వచ్చినంత సాఫ్ట్గా ఆ లేయర్స్ రావు, బట్ బాగానే వస్తుంది. మనకు గోధుమ పిండితో కావాలి అనుకుంటే ఇలా జస్ట్ ఇలా. మరీ సన్నగా చేస్తే ఆ లేయర్స్ రావు. ఇలా కొంచెం లావుగానే ఒత్తుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి సపోర్ట్ కోసం. ప్యాన్ మట్టికి వేడిగా ఉండాలి. లైట్గా ఒక సైడ్ కొంచెం వేడయ్యాక రెండో వైపు ఇలా తిప్పాలి. రెండోది కూడా అలాగే మనం ఒత్తుకుందాం. రెండు వైపులా వీటిని మనం చక్కగా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి మంచిగా. నేనైతే కొంచెమే ఆయిల్ వేసా, ఎక్కువ ఆయిల్ వేయలేదు పైనుండి, ఎందుకంటే మధ్యలో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి. చక్కగా రెండు పరాటాలు మంచి కాల్ చేసుకున్నాను. ఎంత బాగా వచ్చాయి చూసారా. మైదా పిండితో చేయకుండా గోధుమ పిండితో తయారు చేసేసాను. ఒక్కసారి మనం కలుపుకుందాం. ప్రాన్స్తో తయారు చేసిన బుజ్జి కూడా రెడీ అయిపోయింది. అబ్బా ఎంత బాగుందో అసలు. ఇప్పుడు లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా నిమ్మకాయ. ఎప్పుడైనా సరే సీ ఫుడ్ చేసేటప్పుడు నిమ్మరసం వేస్తే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ
ప్రాన్ బుర్జీ రెడీ అయిపోయింది, పరాటాలు కూడా రెడీగా ఉన్నాయి. అండ్ ఇట్లా బయటికి తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో కొత్తిమీర ఎక్కువ వేయండి. ఎగ్ బుర్జీ అయినా ఇలా ప్రాన్ బుర్జీ అయినా కూడా కొత్తిమీర ఎక్కువ వేసి కలుపుకోవాలి, ఓన్లీ గార్నిష్కి కాదు. ఇలా దించిన వెంటనే వేస్తే ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టుకుంటుంది అనమాట. అంతే, రెడీ అయిపోయింది. ఒక్కసారి కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్ ప్లేటింగ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి పరాటాలు ఎంత మంచిగా పొరలుగా వచ్చాయో, గోధుమ పిండితో చేసినా కూడా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. ఇలా నేను రోల్ చేస్తుంటే మీకు అర్థం అవ్వాలి. ఇదిగోండి, ఇది కూడా భలే వచ్చింది కదా. ప్రాన్స్తో తయారు చేసుకున్న బుర్జీ, ప్రాన్ బుర్జీ. కొన్ని ప్రాన్స్ ఉన్నాయనుకోండి, ఇలా కీమా లాగా చేసుకొని బుర్జీ వేసుకుంటే కొంచెం క్వాంటిటీ పెరుగుతుంది. ఒక 2 గుడ్లు వేసుకున్నారనుకోండి, హ్యాపీగా తినేయచ్చు. ప్రాన్ బుర్జీ తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం మిల్ మేకర్ పకోడీ తయారు చేసుకోబోతున్నాం. కావాల్సిన మెయిల్ చదివి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. ప్రాన్ బుర్జీ తయారీ విధానం: ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుని అందులో కాస్త జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉప్పు కూడా వేసి వేగనివ్వాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కట్ చేసుకున్న ప్రాన్స్ ని వేసేయాలి. టమాటాలు కూడా వేసి బాగా కలుపుకొని కాస్త గరం మసాలా, కారం, ధనియాల పొడి వేసి కొంచెం వాటర్ కూడా చల్లుకున్న తర్వాత మధ్యలో కొంచెం రంధ్రం లాగా చేసి ఇందులో 2 గుడ్లు వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉంచిన తర్వాత కాస్త నిమ్మరసం, కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పరాటాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్ బుర్జీ రెడీ. నెక్స్ట్ మనకి రమ్య మెయిల్ రాశారు. ఐఎమ్ రమ్య ఫ్రమ్ విజయవాడ. విజయవాడనా? రెగ్యులర్గా నేను విజయవాడకు వస్తూ ఉంటాయి. హైదరాబాద్ మా ఊరు ఎలాగో నాకు విజయవాడ కూడా అంతే. చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. చాలా బాగుంటుంది విజయవాడ అనగానే ఆ ఫీల్ ఏంటో చాలా బాగుంది. అక్క, మేము వెజిటేరియన్స్, మా కోసం ఏదైనా మిల్ మేకర్తో చేసి చూపిస్తారా అని చెప్పేసి మనకి మెయిల్ రాసింది రమ్య. తప్పకుండా మిల్ మేకర్తో చాలా చేయొచ్చు. ఈరోజు మిల్ మేకర్ పకోడీ చేసుకుందాం రా, బాగుంటుంది. ఇప్పటివరకు మనం చేయలేదు. సో రమ్య కోసం అండ్ మీ కోసం మిల్ మేకర్ పకోడీ చేసుకోవడానికి కావాల్సినవి ఫస్ట్ పెట్టుకున్న తర్వాత వంటలోకి వెళ్దాం. మిల్ మేకర్ పకోడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఒకసారి చెప్తాను చూడండి. వెల్లుల్లి, వాము, సోంపు, ఎండుమిరపకాయలు, పసుపు, ధనియాలు, జీలకర్ర, బియ్యం పిండి, శనగపిండి, గరం మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు, పుట్నాలు, నానబెట్టుకున్న మిల్ మేకర్, పుదీనా, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని ధనియాలు, సోంపు, అన్ని పచ్చివే వేస్తున్నాను, 1 స్పూన్ జీలకర్ర, వాము, ఎండుమిరపకాయలు. ఫస్ట్ ఇవి మట్టికి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఫైన్ అయితే అస్సలు అవ్వకూడదు. మనకి అన్నీ తెలియాలి. ధనియాలు, జీలకర్ర, సోంపు ఏవే వేసామో అవి మనకి కనిపిస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. అలాగే ఇదే మిక్సీ జార్లో ఇక్కడ పుట్నాలు ఉన్నాయి చూడండి, మిక్సీ వేసుకుంటున్నాం. మనకి బేస్ కావాలి కదా, మిల్ మేకర్ మనకి అలా బైండింగ్ కావాలి అంటే ఏదో ఒక పొడి అన్న పిండి అన్న కావాలి. సో పుట్నాలు వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ మంచి ప్రోటీన్ 2. సో వీటిని ఇప్పుడు మనం పొడి చేసుకోవాలి. ఇది కూడా మొత్తం ఫైన్ పౌడర్ అంటే పిండి లాగా చేయకూడదు. ఇలా మనకి లైట్గా అక్కడక్కడ దానా లాగా తగలాలన్నమాట. అలాగే కాస్త గరం మసాలా, కాస్త పసుపు, ఇంకా ఈ పిండిలకు సరిపడా ఉప్పు వేసుకుంటాం. మిల్ మేకర్కి మసాలాకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం మిల్ మేకర్, ఈ వాటర్ అంతా తీసేసాను. ముందే ఒక 15 మినిట్స్ ముందు లైట్ గోరువెచ్చగా ఉన్న నీళ్ళలో నానబెట్టుకున్నాను. నీళ్లు తీసేసి
మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేస్తూ మిక్సీ పట్టి ఇందులో వేసేయాలి. మొత్తం ఒకేసారి అవ్వదు కదా, అలా అని పెద్ద మిక్సీ జార్లో వేస్తే సరిగ్గా అవ్వదు. చిన్న దాంట్లోనే కొంచెం ఇలా నీళ్లు తీసేసి కొంచెం కొంచెం మిక్సీ పట్టుకొని మనకి మొత్తం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలన్నమాట. లేదు అంటే మనకి గ్రాన్యువల్స్ దొరుకుతాయి, చిన్న చిన్నగా ఉంటాయి, కీమా లాగా, అదైనా వేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం కొంచెం ఆ పీసెస్ లాగా కనిపించేలాగా వేసుకోవాలన్నమాట, బాగుంటుంది. మిగతా వాటిని కూడా ఇలా నీళ్లు తీసేసి వేసేయాలి. ఒక 10 నిమిషాల్లో చక్కగా నానిపోతాయండి, ఎక్కువ టైం అయితే పట్టదు. ఇలా ఒక ముద్దలాగా చేసేసుకొని ఇలా వేసేసుకోవడమే. సో అలాగే కాస్త బియ్యం పిండి లైట్గా పైన మనకి ఆ లేయర్ క్రిస్పీగా రావడం కోసం, అలాగే టేస్ట్ కోసం ఒక స్పూన్ శనగపిండి వేసుకోండి. సో ఇక్కడ పుదీనా ఉంది, పుదీనాని ఫైన్ చాప్ చేసి వేసుకుందాం. సన్నగా కట్ చేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకున్న పుదీనాని కూడా ఇందులో వేసేద్దాం. అలాగే ఇక్కడ వెల్లుల్లి ఉన్నాయి, వీటిని కూడా సన్నగా కట్ చేద్దాం. వెల్లుల్లిని కూడా ఇందులో మిక్స్ చేసేద్దాం. అలాగే కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా వేడిగా ఉన్న నూనె ఇందులో కొంచెం వేసుకోవాలి మనం, మంచి క్రిస్పీగా రావడం కోసం. ఇప్పుడు బాగా మిక్స్ చేసేయండి. ఈ పిండితో మనం మిల్ మేకర్ పకోడీ వేసుకుంటున్నాం. అయితే డీప్ ఫ్రై వద్దు, మాకు కంప్లీట్ ప్రోటీన్ కావాలి అంటే బేక్ చేసుకోవచ్చు, లేదా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనకు వాటర్ కావాలి అంటే మిల్ మేకర్ నానబెట్టుకున్న వాటర్ వేసుకోవచ్చు. మరి ఎక్కువ ఒకేసారి వేస్తే కనుక, ఉల్లిపాయలు కూడా వేసాం కదా, అందులో నుండి కూడా నీళ్ళు వస్తాయి. సో ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేయొద్దు. నూనె ఆల్రెడీ వేడెక్కింది, ఇందాకే స్టవ్ ఆన్ చేసి పెట్టాను. కొంచెం ఇలా తీసుకొని ఫస్ట్ ఈ షేప్ చేసుకున్న తర్వాత ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేస్తే మనకి లోపలికి కూడా మంచి ఫ్రై అవుతాయి అన్నమాట. మురిపీలు చేస్తాం కదా మనం స్వీట్లో, అలా అన్నమాట. మధ్య మధ్యలో చేతిని కొంచెం తడి చేసుకుంటే షేప్ మంచిగా వస్తాయి. ఇలా కరెక్ట్గా షేప్ చేసుకొని వేసేసుకోండి. ఇలాగే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట. ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసినా కూడా మస్తు మంచి క్రిస్పీగా వస్తాయండి. అలాగే ఈ వేడి నూనెలో పచ్చిమిర్చికి జస్ట్ ఘాటు పెట్టాను, అవి ఇందులో వేసి కాస్త కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో క్రిస్పీగా. చూడండి ఇలా చక్కగా
ఫ్రై అయిపోయింది, క్రిస్పీగా ఉంటుంది. ఎందుకంటే పుట్నాల పిండి వేసాం కాబట్టి. పైనుండి ఒక 2 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు. పల్లీ చట్నీ కూడా నా దగ్గర రెడీగా ఉంది. రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మిల్ మేకర్ పకోడీ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న డిష్ కూడా నేను తెచ్చేసుకుంటాను. మిల్ మేకర్ పకోడీ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో ధనియాలు, సోంపు, జీలకర్ర, వాము, ఎండుమిరపకాయలు వేసి పౌడర్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. తరువాత పుట్నాల పప్పు కూడా వేసి పౌడర్ చేసి బౌల్లో వేసుకొని గరం మసాలా, పసుపు, ఉప్పు కూడా వేసి ముందుగానే నానబెట్టుకున్న మిల్ మేకర్లో నీళ్లు తీసేసి కొద్ది కొద్దిగా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకొని బౌల్లో వేసుకోవాలి. తరువాత ఇందులో బియ్యం పిండి, శనగపిండి, పుదీనా, వెల్లుల్లి, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసి మిల్ మేకర్ నానబెట్టుకున్న నీళ్ళని యాడ్ చేసి పిండి తడుపుకొని చేత్తో ఒత్తుకొని వేడి నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మిల్ మేకర్ పకోడీ రెడీ. ఇలా తయారు చేసుకున్న మిల్ మేకర్ పకోడీని వేయించుకున్న పచ్చిమిర్చి, కరివేపాకుతో సర్వ్ చేస్తే అద్దరిపోతుంది. ప్రాన్ బుర్జీ కూడా రెడీగా ఉంది విత్ పరాటా. అండ్ ఇక్కడ మిల్ మేకర్ పకోడీ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది. చూసారు కదా, ఈరోజు మనం ప్రాన్స్తో చక్కగా బుర్జీ చేసుకున్నాం. అలాగే మిల్ మేకర్ పకోడీ కూడా చేసాం. చిటికలో అయిపోయాయి కదా. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీకు కావాలి అన్నా మీ దగ్గర రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం@mallemala.com. మళ్ళీ ఇలాంటి సరికొత్త వంటకాలతో సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. Take care. Bye-bye.